హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి వీడియోలో వచ్చేసి దోస పిండితో పునుగులు చూపించబోతున్నానండి. ఎప్పుడైనా దోస పిండి మిగిలినా కానీ లేదంటే పులిసిపోయినా కూడా ఇలా పునుగులు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్కైనా లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. పునుగులు అనేది టేస్ట్ కూడా మనకు బండి మీద అమ్మే పునుగుల్లాగే ఉంటాయండి. దాంట్లోకి చట్నీ కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలో. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నాకు దోస పిండి 1 కప్పున్నర వరకు మిగిలిందండి. మనం పునుగులు ఎప్పుడైతే చేసుకుంటామో దానికి ఒక 2 గంటల ముందు ఈ పిండి అనేది కలిపి పెట్టుకోవాలండి. అప్పుడే పిండి బాగా పులిసిపోతుంది, మనకు పునుగులు కూడా బాగా పొంగుతూ వస్తాయండి. కప్పున్నర దోస పిండికి నేను 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. మీరు కొంచెం హెల్తీగా చేయాలనుకుంటే గోధుమ పిండి తీసుకోండి, సరిపోతుంది. దీంట్లోకి 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నానండి. పెరుగు కూడా నార్మల్ పెరిగేనండి, మరీ పులిసిపోని అవసరం లేదు. పెరుగు వేసిన తర్వాత పిండికి బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక నేను ఉప్పు వేసుకుంటున్నానండి. ఫస్ట్ వేయడం మర్చిపోయాను. అలాగే టీ గ్లాస్లో సగం వరకు వాటర్ పోసానండి. కొంచెం వాటర్ తక్కువగా ఉంటే పోసాను, మరీ ఎక్కువగా అయితే వాటర్ పోసుకోకండి, మనకు పునుగులు అనేది స్పష్టంగా రావు. అలాగే మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి నేను కలిపేది, సేమ్ అలాగే పిండి కలుపుకుంటే మీకు పునుగులు అనేది ఫ్లఫీగా వస్తాయండి. దీంట్లో నేను ఎటువంటి సోడా కానీ వేయట్లేదండి. సోడా వేయకున్నా కూడా మనం పిండి ఈ విధంగా కలుపుకుంటే పునుగులు అనేది మంచిగా వస్తాయండి. మనకు పునుగులు వేసుకునేటప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదండి, మనకు ఆ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఒక 2 గంటల వరకు పిండి మీద మూత పెట్టేసి ఉంచండి. ఈలోపు చట్నీ కోసం ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి వేసుకోండి. దీంట్లోనే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. మీరు మొత్తం ఎండుమిర్చి వేసుకున్నా పర్లేదండి. వెంటనే ఒక 4 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. పచ్చిమిర్చి వేగ ముందుకే వేసుకోండి టమాటాలు కూడా. టమాటాలు ఒక 70% ఉడికేంత వరకు మూత పెట్టేసుకోండి. ఒక 3-4 నిమిషాల వరకు మూత పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసానండి. మరీ మెత్తగా ఉడికితే చట్నీ అనేది టేస్ట్ ఉండదండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ చట్నీకి కొంచెం గ్రేవీగానే ఉండాలండి టమాటాలు కూడా. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మీరు తినేదాని తగ్గట్టు చూసి ఉప్పు వేసుకోండి, సరిపోతుంది. అలాగే దీంట్లోకి నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకోండి. మనకు టమాటా పులుపు అనేది సరిపోదండి, కొంచెం చింతపండు పడితేనే ఆ పులుపు అనేది తెలుస్తుంది మనకు. మిక్సీ పట్టేటప్పుడు కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి. మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఎంత మెత్తగా ఉందో అంత మెత్తగా ఉండాలండి చట్నీ అనేది. పునుగుల్లోకి ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి మనకు. అలాగే చట్నీ మీకు కావాలంటే పోపు వేసుకోవచ్చండి, పోపు వేయకపోయినా కూడా బాగుంటుందండి. నేనైతే పోపు అయితే వేయడం లేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు పునుగులు చూద్దామండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతితోటి ఒకదాని తర్వాత ఒకటి వదలండి. ఒకేసారి పిండి పట్టుకొని వేయడం కుదరదండి, ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి పిండి తీసుకుంటూ. మీకు వీడియోలో చూపించినట్టుగా వేస్తే సరిపోతుందండి. చిన్న చిన్నగా వేసుకోండి, మనకు వేసిన తర్వాత అవి పొంగుతాయండి, అప్పుడు పెద్ద సైజులో కనిపిస్తాయి మనకు. అలాగే వేసిన తర్వాత కొంచెం అంటుకున్నట్టుగా అనిపిస్తాయండి, గరిటెతో తీస్తే సరిపోతుందండి. కాల్చుకునేటప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, 2 వైపులా అలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. పునుగులు అనేది కంపల్సరీగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. అలాగే 2 వైపులా కూడా కాల్చుకోవాలి. మీరు పిండి కలిపేటప్పుడు దాంట్లో జీలకర్ర, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చండి, కానీ నేను బయట కొన్నట్టు చేసి చూపిస్తున్నాను కాబట్టి అవి ఏం వేయలేదు. పిండి 2 గంటల సేపు నానింది కాబట్టి ఫ్లఫీగా వచ్చాయండి మనకు పునుగులు అనేది. ఇలా చేసిన వాటన్నిటిని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ పెట్టి వేసేయండి. ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకు పోతుందండి. కాల్చుకునేటప్పుడు కూడా గ్యాస్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే సరిపోతుందండి. 2 వైపులా వేగుతాయి మనకు. పిండి కూడా లోపల బాగా ఉడికిపోతుందండి. చూడండి, మనము ఎటువంటి సోడా వేయకపోయినా కూడా బయట కొన్నట్టుగా వచ్చాయండి పునుగులు. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేస్తే మీకు కూడా ఇలాగే వస్తాయండి పునుగులు. మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా వచ్చాయో పునుగులు. చట్నీ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ దోశ రెసిపీతో పునుగులు తయారు చేసి ఉంటే ఎలా వచ్చినాయో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.